నమస్కారం. మహాభారత గ్రంథంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మన మానవాళికి సత్యాన్ని తెలిపే ఒక అద్భుతమైన నీతిబోధ ఈ కథ. పాండవుల అరణ్యవాస సమయంలో ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకి వచ్చి తర ఆరని లేడి కొమ్ములలో ఇరుక్కుకొనిపోయినది దానిని తెచ్చి ఇవ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా, ధర్మరాజు తన 4 తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి అలసట చెంది మంచినీరు తెమ్మని నకులుణ్ణి పంపారు. నకులుడు ఎంతకు రాకుండుట చేత సహదేవుణ్ణి పంపారు. అదేవిధంగా అర్జునుడు, భీముడు ఇలా ఎవరూ తిరిగి రాలేదు. చివరకు ధర్మరాజు బయలుదేరాడు. మంచినీటి కొలను పక్కనే 4 తమ్ములను చూసి దుఃఖంతో బీతిల్లసాగాడు. అంతలో ఒక అదృశ్యవాణి పలికినది, ధర్మనందన, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ముళ్ళు అహంభావంతో దాహం తీర్చుకుపోయినందున ఈ గతి పట్టినది. నీవైనను నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు ఆ యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజుని పరీక్షించడానికి ఆ యమధర్మరాజే యక్షుడి రూపంలో వచ్చి 72 చిక్కు ప్రశ్నలు అడిగాడు. వాటికి ధర్మరాజు సరే అన్నాడు. యక్షుడు అడిగే ప్రతి ప్రశ్నకి ధర్మరాజు జవాబు చెప్పసాగాడు. అందులో ఒక ప్రశ్నగా, అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతాడు ఆ యక్షుడు. చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని జవాబిస్తాడు ధర్మరాజు. మనం రోజూ చూస్తూనే ఉంటాం, గర్భస్థ శిశువుగా రోజుల ప్రసికుట్టుగా ప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించేవారిని, అలాగే యవ్వనంలో ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గరి నుండి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు. ఇన్ని చూస్తూనే ఉన్నా మన దగ్గరికి మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలోనే ఉంటుంటాం మనం. చనిపోయిన తన చిన్న బిడ్డని తీసుకొని వచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి. దానికి బుద్ధుడు చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు. ఇంతేనా, వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది. పాపం ఆ తల్లి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది. పుట్టినవారు చావకా తప్పదు, చనిపోయినవారు తిరిగి జన్మింపకా తప్పదు. వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది పైకి వస్తుంది, పైన ఉన్నది క్రిందికి వస్తుంది. భూలోకంలోని వారు స్వర్గలోకంలోకి వెళ్తారు, స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు. ఈ చక్ర భ్రమణానికి ఏడవడం ఎందుకు? ఇది మన కోసం మనం ఏర్పరుచుకున్న చక్ర భ్రమణం. చిన్నప్పుడు మనం పాఠశాలలకు వెళ్ళి తరగతి తర్వాత తరగతి పూర్తి చేశాం కదా, అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల. ఇక్కడికి వస్తాం, కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. కొత్త పాఠాలు నేర్చుకోవడానికి అనువుగా ఉండే వేరువేరు లోకాల్లో మళ్ళీ పుడతాం. ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు. జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం, మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం, ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం. ఏ క్షణంలోనైనా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనే పూర్తిగా జీవించాలి. ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడి బ్రహ్మజ్ఞాని. ఒకానొక పండితుడు, మన రాకలు మన పోకలు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలం అంటాడు. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది, నా పోక ఆ పైవాడి చేతుల్లో ఉంది అనేవి స్థూల దృష్టిలోని సత్యాలు. ఈ సత్యాన్ని గ్రహించినాడు మనుష్యులందు కల్మషాలు, రాగద్వేషాలు పోయి ఈ ప్రపంచం మొత్తం ఐక్యతతో నిలబడుతుంది అనేది ఈ కథలోని నీతి. నమస్తే.